లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అమరావతిలో అగ్ని ప్రమాదానికి కారణం ఇతనేనా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే మొన్న 23వ తేదీన భారీ అగ్ని ప్రమాదం, అది అమరావతి కోర్ క్యాపిటల్ రాయపూడిలో పెద్ద పెద్ద పైపులు, అది మేఘా సంస్థ వాళ్ళవి, మరి అగ్నికి ఆహుతైపోయాయి. అసలు ఏంటి, ఏం జరిగి ఉంటుంది? అదేవిధంగా దానికి కొద్ది రోజుల ముందటే వెలగపూడిలో ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళ పైపులు కూడా అలాగే తగలబడినాయి. సో వరుస అగ్ని ప్రమాదాలకు గల కారణాలు ఏమిటి, ఎవరిని అనుమానించాలి? సరే, ఈ రాయపూడిలో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు చాలా సీరియస్ అయ్యారు. పోలీసులను ఆదేశించారు, విచారణ ఇమ్మీడియట్గా చేపట్టాలి, ఎవరైతే దానికి పాల్పడ్డారో వాళ్ళని తేల్చాల్సిందే అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హోమ్ మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారంగా సీరియస్గా పోలీసులు దానిపైన వర్క్ చేస్తూ ఉన్నారు. అది అలా ప్రక్కన పెడదాం. ఒకసారి మనకున్న కామన్ సెన్స్తో ఒక కామన్ మ్యాన్గా అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఎవరు చేసి ఉండొచ్చు అనే ఆలోచన చేద్దాం. అసలు అమరావతిలో అగ్ని ప్రమాదం చేయాలి అంటే ఎవరికి అంత సాహసం ఉంటుంది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏది నడిచినా రాజకీయ పరంగానే నడుస్తుంది. అంటే రాజకీయమే తింటారు కాబట్టి రాజకీయం అనేది ప్రతి నరనరాన ఉంటుంది. ఒకటి, కూటమికి సంబంధించిన ఏ ఒక్కరైనా సరే అట్లాంటి కార్యక్రమం చేపడతారా? ఛాన్సే లేదు. చేస్తే గీస్తే వైసీపీకి సంబంధించిన వాళ్ళు చేయాలి, లేదా తటస్థులు చేయాలి. తటస్థులు వాళ్ళకి ఏం అవసరం, మనకి ఎందుకు వచ్చిన తలనొప్పని అనుకుంటారు. కాబట్టి తటస్థులు చేయడానికి కూడా అసలు వాళ్ళకి ఇష్టపడరు. కాబట్టి సామాన్య వ్యక్తి చేయడానికి లేదు, కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయరు. ఇక చేస్తే గీస్తే అవకాశం 100% నేను వైసీపీ వాళ్ళే చేశారంటలేదు, కానీ ఏదైనా అనుమాన పడవలసి వస్తే వైసీపీ వాళ్ళే చేయాలి. ఒకటి. సో పార్టీల పరంగా అది క్లియర్. నెక్స్ట్, ఆ లోకల్గా ఉన్న వాళ్ళే వాడతారా, వాళ్ళు ఇంకెవరైనా బయట వాళ్ళని వాడతారా? లోకల్గా ఉన్న వాడిపైన అయితే అనుమానం రాదు, అక్కడ స్థానికుడే కాబట్టి తిరుగుతూ ఉండి తగలబెట్టచ్చు. పోనీ బయటవాడు తిరిగినా రాత్రిపూట కాబట్టి ఎవరు పసిగట్టలేరు అని చెప్పేసి అనుకోవచ్చు. పైగా ఇప్పుడు అమరావతిలో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి కాబట్టి కొత్త పాత అని వేరియేషన్ చూడటానికి కూడా ఆస్కారం లేదు. కాబట్టి ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఆ చేసేవాడికి ఆ ధైర్యం ఉందా అనేది ముఖ్యం. చేసేవాడికి ధైర్యం ఉండాలని ఒకటి, పార్టీ మీద అభిమానం, అలాగే ప్రభుత్వం పైన విపరీతమైన ద్వేషం, లేదా ఒక సామాజిక వర్గం పైన ఒక కొంతమంది వ్యక్తులపైన ఉన్న ద్వేషాలన్నా అయి ఉండాలి. అంతేగాని కంపెనీల పైన పైపుల పైన ఎవరికి ఉండదు. ఆ కంపెనీకి ఎవరితో శత్రుత్వం ఉంటుంది. కాబట్టి కంపెనీల పరంగా తీసేయాలి, ప్రభుత్వ పరంగా తీసుకోవాలి, లేదా పార్టీ పరంగా తీసుకోవాలి. ఇక ప్రాంతీయ పరంగా మనం తీసుకోవడానికి ఆస్కారం కూడా లేదు. అయితే అక్కడ స్థానికులు చేసి ఉంటారా, ఇంకెవరైనా చేసి ఉండాలా? ఆ గట్స్ ఎవరికి ఉంటాయి? లేదా ఎవరైనా సరే డబ్బుల కోసం, అంటే ఎవరైనా పురమాయిస్తే కిరాయికి వెళ్ళి చేస్తారా? అంతే కదా. ఇప్పుడు అతనికి డబ్బు అవసరం, వీడు అవసరాల్లో ఉన్నాడు, వీడికి ఏం చెప్పినా చేస్తాడు అని చెప్పేసి ఆ వీక్నెస్ ఏమైనా వాడుకున్నారా? సరే, ఎంత వీక్నెస్ ఉన్నా, ఎన్ని అవసరాలు ఉన్నా ప్రాణాల మీదకి తెచ్చుకునేంత సాహసాలకు ఎందుకు కడతారు? దానికంటే చేసేది దొంగతనం అన్నా చేస్తారు, కానీ ఇట్లాంటివి ఎందుకు చేయాలి అనే ఆలోచన అయినా వస్తుంది కదా. సో ఎలా చూసినా కానీ ఇక్కడ బయట వాళ్ళు ఎవరో చేయటానికి, లేకపోతే ఇంకోటి చేయడానికి ఆస్కారం ఉంది. వీటన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఆ పైపు తగలబడాలి అంటే ఏదో సరదాగా సిగరెట్ గాల్చి అక్కడ వేస్తేనో, లేకపోతే ఒక అగ్గిపొలం గీస్తేనో అయ్యేది కాదు. ఆ పైపు తగలబడాలి అంటే అక్కడ టెంపరేచర్ ఎంత రావాలి తెలుసా? హీటు సుమారుగా 130 డిగ్రీల పై మాటే, 130 డిగ్రీల నుంచి 150 డిగ్రీల ఫ్లేమ్ అయితే కానీ అది నిప్పంటుకొని తగలబడటానికి ఆ పైపులు ఆస్కారం ఉంటుంది. సో అటువంటప్పుడు ఇక ఏ రకంగా ఒక సిగరెట్ ఎత్తున అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగింది అనడానికి ఛాన్స్ లేదు. 100% అది చేయించిందే అని మనం అనుకోవచ్చు. ఇది ఇలా ఉంచితే ఇది జస్ట్ ఒక కామన్ మ్యాన్గా మనం చేసే ఆలోచన. ఇప్పుడు పోలీసులు ఏం చేశారు? పోలీసులు విచారణ ముమ్మరంగా చేపడుతూ ఉన్నారు. ఈ చేపడుతూ ఉన్న క్రమంలో
అక్కడ సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో ఆ సెక్యూరిటీని అదుపులోకి తీసుకొని అసలు ఏం జరిగింది, ఏ టైంకి మంటలు అందుకున్నాయి, గాలి అప్పుడు ఎటు నుంచి ఎటు వస్తుంది, దానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు, ఎవరైనా నువ్వు అనుమానితులుగా చూసావా, ఎవరైనా అటు ఇటు తిరిగారా ఏంటి, అలాగే నువ్వు ఎవరెవరికి ఫోన్లు చేశావు, ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసావా, లేకపోతే ముందు ఎవరికి కబురు చేశావు, ఇట్లా అనేక రకాలైన ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి నార్మల్గా అడిగారు. ఇక్కడ అతను చెప్పే సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయి. కొంత తడబాటుతనం, పొంతన లేకుండా చెప్పటం, ఇవన్నీ వీటితో పాటుగా వీళ్ళు ఇక ఎప్పుడైతే ఇతను తడబడ్డాడో అదుపులోకి తీసుకున్నారు. 2 రోజులు విచారణ చేపట్టి ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఆ సమయంలో ఫోన్ కాల్ డేటా కావచ్చు, ఫోన్ సిగ్నల్స్ కావచ్చు, ఇక ఇవి మొత్తం కూడా సేకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ అతని పేరు ఏంటి అంటే రాము. మరి ఒక సెక్యూరిటీ గార్డు ఆ రకంగా చేయటానికి స్కోప్ ఉంటుందా? ఉండదా? చేయాలనుకున్న 100% అతనికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా చేస్తే అడ్డుపడాల్సిన సెక్యూరిటీ గార్డే. సో సెక్యూరిటీ గార్డే దానికి పాల్పడితే అంటే ఇది నార్మల్గా ఒక అగ్గిపొల గీస్తే అయ్యేది కాదు. ఖచ్చితంగా హైలీ ఇన్ఫ్లేమబుల్, అంటే ఏదైతే ఒక డీజిలో ఒక పెట్రోలో పోస్తేనే అంత ఇమ్మీడియట్గా ఫైర్ అవుతుంది. పైగా అవన్నీ పైపులు అలా పేర్చి ఉంటాయి కదా, కింద ఒకదానికి అంటిస్తే ఇంకా ఆటోమేటిక్గా అది మండుతూ ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచరు హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా గట్టిగా అన్నిటికీ అంటుకుంటాయి. సో దానివల్ల ఏమిటి ఆ అక్కసు, అమరావతి రాజధాని నిర్మాణం జరగడానికి ఇష్టం లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ ఘటనకు పాల్పడాలి, లేకపోతే వాళ్ళే ఈ సెక్యూరిటీ ద్వారా ఆ ఘటనను చేయించాలి. తద్వారా ఏం జరుగుతుంది? అసలు అమరావతిలో రాజధాని ఉండటానికి ఇష్టం లేనిది ఎవరికి? అది ఏమాత్రం మినిమం నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని అడిగితే టక్కుని చెప్పే సమాధానం ఏంటి? వైసీపీ లేదా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు అని చెప్పేసి అంటారు. సో ఆ కోణంలో వీళ్ళు ఏమైనా ఆ సెక్యూరిటీ గార్డ్ అంటే జగన్మోహన్ రెడ్డి ఏదో సెక్యూరిటీ గార్డ్ని పంపించి చేపించడం కదా దాని ఉద్దేశం, అట్లా ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు మరి దర్యాప్తు చేపడతా ఉన్నారట. సో ఒకసారి జరిగిందంటే ఏదో ప్రమాదం అనుకుంటారు, వరుసపెట్టి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈరోజు ఇలా ఇక్కడ జరగాలి, ఈరోజు తర్వాత ఇక్కడ జరగాలి, ఆ తర్వాత ఇంకోటి జరగాలి అంటే ప్రమాదాలకి, అగ్ని ప్రమాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా అమరావతి ఉంది. పైగా ఈ వెలగపూడి దానికి రాయపూడి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? వెలగపూడిలో జరిగిన అగ్ని ప్రమాదం అప్పుడు ఎండలు ముమ్మరంగానే ఉన్నాయి, ఎటువంటి వర్షాలు కూడా పడలేదు, కాబట్టి జరిగి ఉండొచ్చేమోలే అని అనుకున్నారు. వెంటనే రాయపూడిలో జరగడానికి ముందు ఏం జరిగింది? ఆ 4 రోజులు అటు ఇటు అన్ని వర్షాలు పడి ఉన్నాయి. ఆ వర్షాలు పడి ఉండటం కొంచెం తేమగా ఉంటుంది భూమి, అంత తేలిగ్గా ఏమి ఉండదు, ఎండలు అంతగా లేవు. సో ఇలా ఎట్లా లెక్కేసుకున్నా కానీ ఇది ప్రమాదపరంగా జరగడానికి ఆస్కారం లేదు. ఏదో పొల్ల గీసేస్తే తగలబడే ఛాన్సు లేదు. సో ఖచ్చితంగా ఇంటెన్షనల్గానే చేశారు అని అంటే దీనికి ప్రత్యక్ష నిదర్శనం ప్రీవియస్గా ఏంటి మనకున్న అనుభవం కావచ్చు, ఏమైనా కావచ్చు. 14 నుంచి 19 మధ్యలో అప్పట్లో అరటి తోటలను తగలబెట్టారు చూసారా? ఆ కేసులో నందిగం సురేష్ అనుకుంటే అరెస్ట్ చేశారు అప్పుడు. సో ఆ కేసు ఏమో కానీ ఆయన ఎంపీ అయిపోయాడు. సో ఇప్పుడు అవ్వకూడదు, తప్పే లేదు ఆయన అవడంలో, కానీ కాకపోతే ఇట్లాంటి నేరాలకు పాల్పడే ఆలోచనలు, క్రిమినల్ మైండ్స్ ఇవన్నీ కూడా ఎవరు పాల్పడుతున్నారు అది ఖచ్చితంగా ఇప్పుడు పోలీసులు తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. అఫ్కోర్స్ ముందు ఆ సెక్యూరిటీని ఎందుకు తడబడ్డాడు, ఒకవేళ పోలీసులు అంటే భయపడతాం, ఎందుకు భయం? పోనీ ఆ క్షణాల్లో ఏదో తడబడి చెప్పాడు అనుకుందాం, కానీ 2 రోజుల విచారణలో మరేంటి? ఇప్పుడు ఆ టెక్నికల్ ఎవిడెన్సెస్ అవన్నీ కలెక్ట్ చేస్తే ఇక్కడ మనం కూడా గమనించాలి, సెక్యూరిటీ జాబ్, అక్కడ సెక్యూరిటీ జాబులకు సాధారణంగా ఎవరు ఉంటారండి? అక్కడ స్థానికులనే తీసుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, సెక్యూరిటీ గార్డ్స్ అనగానే దానికి కొన్ని సర్వీస్ సంస్థలు ఉంటే కన్సల్టెంట్స్ ఉంటారు, వెళ్తారు, సిటీలో కాబట్టి పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు అక్కడ సివిల్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కన్సల్టెంట్స్ ద్వారా రిక్రూట్మెంట్లు జరిగే ఆస్కారం లేదు. అక్కడ స్థానికంగా ఎవరైనా ఉంటే అయ్యా బాబాయ్ ఏమైనా సెక్యూరిటీ ఉద్యోగాలు ఉన్నాయంటే రాయనా తీసుకో అని చెప్పేసి అంటే స్థానికంగా ఉన్నవాళ్ళే ఆ ఘటనలకు పాల్పడుతున్నారు అంటే ఖచ్చితంగా అది రాజకీయ ప్రాబల్యంతోనే జరుగుతూ ఉంటుంది. సో దాని వెనకాల ఎవరున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా ఆ విచారణలో బయటపడాలి.
ఇది గనక బయటపడిన తర్వాత ఉంటుందండి, మరి ఆ పోలీసులు విచారణ ఎలా చేపట్టి అసలు వాస్తవాన్ని బయటకు తీసుకొస్తారో తెలియదు, కానీ దాని వెనకాల కుట్ర చేసిన వాళ్ళు బయటకు వస్తే ఇక అది గనక ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ పార్టీని చరిత్రలో ఏ ఒక్కరు క్షమించరు. గుర్తుపెట్టుకోండి ఇది. అంటే అది ఎట్లాగ ఉంటుందంటే సొంత ఇంట్లోనే దొంగతనం చేసేవాళ్ళలాగా ఉంటుంది అది. అంటే మన ఇంట్లో వాళ్ళే మనం బాగుపడితే ఇష్టం లేదన్నట్టుగా. ఎందుకంటే మన రాష్ట్రాల్లో మన రాజధాని నిర్మించుకుంటూ ఉంటే రూపాయి అక్కడ ఆ రకంగా ఖర్చు పెడతా ఉంటే దాన్ని తగలబెడుతున్నారు అని అంటే ఇక అదే మనం ఏదో పాత సినిమాలో ఉంటుందండి, తండ్రి పాపం బాగా కష్టపడి తినడానికి తిండి 5-4 పిల్లలకు తీసుకొస్తూ ఉంటే ఆ ఇంట్లోనే ఒకడు జులా యాదవ్ ఉంటాడు అనమాట. పాపం ఏదో ఆ డబ్బులు కొంచెం కూడబెట్టిన ఆ బీరువాలు అట్ట పెడితే ఈడు జలసాలకో లేకపోతే తాగి తందనాలు ఆడతానికో ఆ డబ్బులు కొట్టేసి వెళ్ళి అక్కడ బార్లోనో ఎక్కడో తాగేస్తాడు. ఇక్కడ ఆ తండ్రి ఏంటి, తల్లి మందుల కోసం తీసుకొస్తాడు. సరే తెల్లారి మందులు తీసుకొద్దామని చూస్తే అక్కడ డబ్బులు ఉండవు. ఏమైనా అని చూస్తే ఎవరు తీసుకుంటారంటే అనేక రకాలైన అనుమానాలు. సో అలాగే ఇక్కడ మనకు అక్కడ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న రాజధాని నిర్మించాలి అనే ఇదిలో ఉంటే అక్కడ తీసుకొచ్చిన పైపులను తగలబెట్టేయటం ఏంటండి. పోనీ సరే ఏదో జరిగింది ఫైర్ యాక్సిడెంట్ అనుకుంటే మరలా తీసుకొస్తారు పైపులు, కొన్ని కోట్ల నష్టం జరిగిన. కానీ ఆ సమయం అది ఓఎఫ్సి ఆప్టికల్ ఫైబర్ కేబుల్, అది దానికి ఆ టైం ఎంత పడుతుందో అది ఆలోచించండి. పోనీ మరలా ఇప్పుడు అది ప్రమాదం అయితే ఓకే, ఒకవేళ కావాలని చేస్తుంటే మరలా చేస్తే ఇక కంటిన్యూస్గా ఇదే పాల్పడుతూ ఉన్నట్లు కదా. కాబట్టి ఇక భవిష్యత్తులో ఇట్లాంటివి ఏ ఒక్కరు కూడా సాహసించడానికి అవకాశం లేకుండా శిక్ష ఎలా ఉండాలి అంటే ఇప్పటి వరకు మనకెప్పుడు కూడా మన చట్టపరంగానే చర్యలు ఉంటాయి, కానీ ఇలాంటి వాటికి రాజద్రోహం లాంటి కేసులు ఎట్లాగంటే ఇప్పుడు మార్చాలి, అన్నీ అప్గ్రేడ్ చేయాల్సిందే. ఇప్పుడు మనం ఏదో ఐపీసీ సెక్షన్ బిఎన్ఎస్ చట్టం చేసామన్నప్పుడు శిక్షలు కూడా మార్చాలి. కొన్ని గల్ఫ్ దేశాల్లో ఉంటాయి అనుకుంటా కఠినమైన శిక్షలు, అలాగ బహిరంగ ఊరిలో ఇంకోటి చేసి ఇలాంటి వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు. దీని వెనకాల ఎవరున్నా సరే, అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ ఖచ్చితంగా. సో మరి మీరేమనుకుంటున్నారు, ఎటువంటి శిక్ష అయితే బాగుంటున్నారు అనుకున్నది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.